సమర్థించి వచ్చాడు. కాబట్టి ఆయన ఒక్కడికే అవకాశం ఇటు అటు ఉందంటున్నా నేను. ఓకే ఓకే. సో రఘు గారు ఉన్నారు. రావు గారు, ఏంటి ఇప్పుడు జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నట్టు అన్ని స్టేట్స్ కొట్టేసుకుంటూ పోతున్నారు. 240 సీట్లు రాగానే ఇంకా మోడీ పని అయిపోయింది, నెక్స్ట్ ఇంకా కథమే అనుకున్నారు అందరూ. కథం, ఇక రాహుల్ గాంధీ వచ్చేస్తున్నాడు, అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు. హర్యానా కొట్టేశారు, మహారాష్ట్ర కొట్టేశారు బ్రహ్మాండమైన మెజార్టీతో, ఢిల్లీలో కొట్టేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి తెలంగాణ, సరే ఆంధ్రప్రదేశ్ అంటే అలయన్స్ ఉంది, టార్గెట్ బీహార్. నెక్స్ట్ ఈ సంవత్సరం బీహార్ జరుగుతాయి. నెక్స్ట్ ఎప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ టార్గెట్. తెలంగాణ 2028 మధ్యలో తమిళనాడు కేరళ అంటే కష్టం మీకు. అదే అదే తమిళనాడు కేరళ అస్సాం వెస్ట్ బెంగాల్. అస్సాం ఎలాగ 2 సార్లు కొట్టాం కాబట్టి 3వ సారి కూడా కొడతాం. వెస్ట్ బెంగాల్ బెంగాల్ కూడా ఈసారి ఫోకస్ చేస్తే ఆల్రెడీ 2 సార్లు గట్టిగా ఫోకస్ చేశారు. ఈసారి చూడాలి అస్సాంది. బట్ తెలంగాణ సౌత్ విషయంలో తెలంగాణ నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అప్పటి నుంచే పనిచేస్తారంతా. మాకు మిగతా పార్టీలకి బీజేపీకి తేడా ఒకటే. పుల్లారావు గారు కూడా తెలుసు, మన దిలీప్ కూడా అనుభవం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు 2019 గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 19 ప్రమాణ స్వీకారం మంత్రిమండలి అయిన తర్వాత నుంచి నెక్స్ట్ 24 కోసం పనిచేయడం మొదలుపెట్టాడు ఆయన మంత్రివర్గం. అదే 24 గెలిస్తే 29 కోసం పనిచేయడం మొదలుపెట్టేస్తాం ఆల్రెడీ. అంతేగా రిలాక్స్ అయ్యి సరదాగా మళ్ళీ ఎంజాయ్ చేసి పవర్ కోసం మిగతా పార్టీలాగా మిగతా నాయకుల్లాగా పడుకుని జనానికి దొరక్క తర్వాత చివరిలో దాయిలాలు పడేసి చివరి చూద్దామని అనుకోదు బీజేపీ ఏ నాయకుడు కూడా. సో కార్యకర్తని శక్తివంచన లేకుండా పనిచేయించడము, నాయకులు తిరగడము, నాయకులు జనాలతో ఉండడము, అభివృద్ధి పథకాలని సంక్షేమ పథకాలని సబ్కి సాత్ సబ్కి వికాస్ ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడమే బీజేపీ యొక్క. సరే, ఇప్పుడు గెలిచారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటాను. నేను దీని కౌంటర్ క్వశ్చన్ కూడా ఇస్తాను. 2%, కేవలం 2% ఓట్ డిఫరెన్స్. బీజేపీ 45.56, ఆమ్ ఆద్మీ పార్టీ 43.57, ఎగ్జాక్ట్లీ 1.99%.